వార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 12వ రోజు పశ్చిమాసియా మండిపోతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ టార్గెట్గా దాడులు చేస్తున్నాయి. అటు ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గటం లేదు. గల్ఫ్ దేశాలే టార్గెట్గా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు, మిసైల్స్తో దాడులు చేస్తోంది. టెహరాన్, లెబనాన్లపై ఇజ్రాయెల్ ఇవాళ కూడా దాడులు కంటిన్యూ చేసింది. లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 6 పౌరులు చనిపోయినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఇందులో మెడికోలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అటు దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 5 చనిపోయినట్లు తెలుస్తోంది. అటు టెహరాన్లో కూడా ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తోంది. క్షిపణులు, డ్రోన్లతో టెహరాన్లోని ఆయిల్ కేంద్రాలే టార్గెట్గా విరుచుకుపడుతోంది. అటు ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గటం లేదు. టెల్ అవీవ్, హఫియా, జెరూసలేం, గల్ఫ్ దేశాల్లో ఉన్న యుఎస్ బేస్లపై దాడులు చేస్తోంది. బాగ్దాద్లోని అమెరికా దౌత్య కార్యాలయంపై ఇరాన్ డ్రోన్ అటాక్ చేసింది. ఇరాన్ అటాక్లో అక్కడి యుఎస్ దౌత్య కార్యాలయం స్వల్పంగా దెబ్బతిన్నట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనం వెల్లడించింది. అటు బాగ్దాద్లోని నివాస స్థావరాలపై ఇరాన్ డ్రోన్ కుప్పకూలింది. దీంతో ఇళ్లల్లోని ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఒక్కసారిగా నివాస సముదాయాల్లో డ్రోన్ కూలటంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలముకుంది. మరోవైపు బహ్రెయిన్పై కూడా ఇరాన్ అటాక్ చేసింది. అయితే ఇరాన్ డ్రోన్లను, క్షిపణులను అడ్డుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. అటు ఇరాన్ అటాక్స్తో బహ్రెయిన్ వ్యాప్తంగా వార్ సైరన్ మోగింది. వార్ సైరన్ మోగటంతో ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.